నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలోని ముఖ్య పట్టణమైనటువంటి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే అంతర్వలయ రహదారికి మూడో దశ నిర్మాణం ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదొక ఏదో ఒక సమస్య దీనికి అడ్డంకిగా మారుతుంది. గత 6 ఏళ్లుగా ఇదే పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వివరాలను, ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి డీటెయిల్స్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఏపీలోని ప్రధాన పట్టణాల్లో ఒకటైనటువంటి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య అడ్డంకిగా ఉంటుంది. గత 6 ఏళ్లుగా ఇదే పరిస్థితి. కొన్ని ఇళ్లను తొలగించాల్సి రావడం, కొంతమంది స్థలాలను సేకరించాల్సి ఉన్నందున ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం తప్పడం లేదు. ఈ యొక్క నగరపాలక సంస్థ, రెవెన్యూ, సిఆర్డీఏ అధికారులు సంయుక్తంగా ముందుకొచ్చి సమన్వయంతో నిర్ణయాలు తీసుకొని ఈ మూడో దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అయితే పలువురైతే కోరుతున్నారు. గుంటూరు నగరంలో ఈ యొక్క విజయవాడ వైపు ఆటో నగర్, అమరావతి రోడ్డు, పలుకూరు రోడ్డు, పేరేచెర్ల వరకు అనుసంధానం చేస్తూ ఈ అంతర్వలయ రహదారి అయితే నిర్మిస్తున్నారు. 2 దశలు పూర్తయ్యాయి. మూడో దశ పట్టాలెక్కలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ యొక్క గుత్తేదారులకు పనులు అప్పగించేటువంటి ఈ యొక్క సమయంలో ప్రభుత్వం మారింది. ఆ తర్వాత ముందుకు కదలలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపైనే ఈ నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు. మూడో దశ పూర్తి చేస్తే గుంటూరులో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుంది. ప్రయాణ సమయం, ఇంధనం కూడా ఆదా అవుతుంది. రాయలసీమ, హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వారు కూడా గుంటూరులోకి రాకుండా నేరుగా అమరావతి, విజయవాడ వైపు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్ళొచ్చు. భారీ వాహనాలు సైతం ఈ నగరంలోకి రాకుండా ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. ఈ పేరేచెర్ల వైపు నుంచి అమరావతి రోడ్డు, లాంఫాము, పంచారామం, అమరావతి ఈ రాజధాని ప్రాంతాలకు ప్రధాన అనుసంధాన రహదారి అవుతుంది ఇది. ఇక అంతర్వలయ రహదారిని 2005లో అప్పటి ఈ VGTM కూడా ఇక ప్రతిపాదించింది. 2010-14 మధ్యకాలంలో తొలి దశ కింద 44.7 కిలోమీటర్లు మేర ఆటో నగర్ నుంచి రెడ్డిపాలెం మీదుగా అమరావతి రోడ్డును అనుసంధానం చేసింది. 2014లో అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతి నగర్ వరకు రెండో దశలో 29.08 కోట్లతో ఈ యొక్క 2 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ రాజధాని రాకతో ఈ ప్రాంతం బాగా వెలుగులోకి వచ్చింది. ఈ సిఆర్డీఏ పరిధిలోకి వెళ్ళింది. మూడో దశలో స్వర్ణభారతి నగర్ నుంచి పలకనూరు మార్గానికి అనుసంధానంగా 4.25 కిలోమీటర్ల దూరం నిర్మించడానికి ఈ యొక్క సిఆర్డీఏ 33 కోట్ల రూపాయలనైతే మంజూరు చేసింది. ఈ గుత్తేదారును కూడా ఎంపిక చేసింది. పెదపలకలూరు వైపు కొంత దూరం మట్టి రోడ్డు వేశారు. ఈ స్వర్ణభారతి నగర్ వద్ద ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క 180 ఇళ్లను తొలగించడంలో పలు సమస్యలు, అడ్డంకులు ఎదురయ్యాయి. వీరికి ప్రత్యామ్నాయంగా స్థలాలు లేదా ఇల్లు కేటాయించి ఖాళీ చేయించాలి. ఈ జీఎంసీ భూసేకరణ దశలో ఆగిపోయింది. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చాక మొత్తం పనులైతే ఆగిపోయాయి. ఈ అంతర్వలయ రహదారి మూడో దశకు సంబంధించి ప్రజెంటు ప్రాథమిక కసరత్తు చేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వాలు మరియు జీహెచ్ఎంసీ వాళ్ళు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో కొంత అడ్డంకి ఏర్పడింది. మార్చి నెలలో ఈ భూసేకరణపై దృష్టి సారించే విధంగా కూటమి ప్రభుత్వం అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగితే ఏప్రిల్లో పనులు చేపట్టేలా ఈ యొక్క కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఈ యొక్క నగరపాలక సంస్థ అధికారులు మరియు కూటమి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. అది ఫ్రెండ్స్, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.